చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లులను తీసుకొచ్చి మహిళలను తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం లేదు అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి వాక్యాలు ఇలాంటి చూడలేదు, ఇలాంటి పౌషపం చూడలేదు. ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిడితే ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటే, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ ఇమోషన్ పెంచడంలోనూ ప్రదర్శించ అధ్యక్ష. సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికిచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా? వాళ్ళకి వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికిచ్చారు చట్టం? దయచేసి సార్, ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేస్తే సరే తప్పే అధ్యక్ష. తప్పుని సమస్య లేదు అధ్యక్ష. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన చేసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు, జరిగింది నా వయసుకి మంచిది కాదు, నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు నోరు జారాను, తప్పు, నేను విత్తనం చేసుకుంటాను, నా వయసుకి మంచిది కాదు, ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరాడు అధ్యక్ష. ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ ధైర్యం, ఆ తప్పు చేద్దానే అని రిజర్వేషన్ ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష. నేను ఎవరిని అందగాని ఎంతమంది మీరు మాట్లాడారు, ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు, అవన్నీ దేనికోసం ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెలలో అది మీ ఇంగిలికి మైకనిసేయండి. ఏకపక్షంగా ఉండకూడదు. ఒక్క నిమిషం బొత్స గారు ఒక్క నిమిషం ఓపిక ఏనండి, మీరు వినండి దయచేసి. పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి మీకు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు, మా శాసనసభ్యురాల గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు? దానికి సమాధానం లేదు. దాని తర్వాత ఒక్క నిమిషం సార్ మాట్లాడియండి. మీరు ఒక మాట అంటున్నా, మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, మీరు చెప్పలా మీ నాయకుడు, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లవుతుంది సార్ ఇది? ఒక్క నిమిషం బొత్స గారు, మీరు ఒక మాట అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా. మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఏం చేశారు సార్? మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం ఎల్ఓపి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు. ప్లీజ్ సార్, ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి. ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు, మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడయ్యేది ఇది? రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి అబ్యూజింగ్ చేస్తూ
మీరు మాట్లాడారు కదా మీరు మాట్లాడారు కదా అబ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని చాలా ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు. దూషిస్తే ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ చేయి విజయం చేసుకుంటే ఆయన దాడి చేస్తారా? ఆయన మీద దాడి చేస్తారా? ఏంటిది? అంతకుముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశ పేరు తీసుకొచ్చారు. భువనేశ్వర్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను? ఏ తల్లినైనా సరే, ఏ భార్యనైనా సరే అందరం కూడా సార్